ఎందుకు ఉరుకుతున్నారు మేడం అంటే బాబు? మరియు మీ అందరికీ ఒక ఆలోచన ఉంది, మా కష్టపడ్డం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎస్, మీ కష్టంతోనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. 10 సంవత్సరాలు మీరు ఏ రకంగా అనుభవించినారో, పోలీసు లాఠీ దెబ్బలు, ఎండలో, వర్షాకాలంలో, చలికాలంలో రోడ్ల మీద కూర్చున్నారు. మనమందరూ జెండాలు బట్టి మోసినాం. కాంగ్రెస్ వచ్చింది, కానీ కొందరికి అధికారం వచ్చింది. మన జిల్లాలో 5గురు చైర్మన్లకు వచ్చినారు, కానీ కొంత కార్యకర్తలకు ఏముంది అంటే, అయ్యో వాళ్ళకి వచ్చింది మాకేముంది, మేమేంది బాబు, దశాల వారి వస్తాయి. ఇక వచ్చే ఎలక్షన్ మీది, పండుగ మీది. ఇప్పుడు మీరు మా గురించి కష్టపడ్డాడు, గవర్నమెంట్ తెచ్చినారు. ఇప్పుడు మేము కష్టపడాలా, మీకు ఆర్థికంగా సాయం చేయాలా, అన్ని విధంగా చేసి మేము లేపాలా. अब हमारा काम है कि आपको जिताना, आपको मदद करना, और आपको हम म्युनिसिपल कॉर्पोरेशन में कॉर्पोरेटर देखना है, काउंसलर देखना है, जेडपीटीसी देखना है, एमपीटीसी देखना है, सरपंच देखना है, कोऑपरेटिव बैंकों में देखना है, एग्रीकल्चर मार्केटों में देखना है। आपको आप देखना, अब आप असल इम्तिहान आपका है, आप हमारी बुनियाद है। मीर गट्टिगा ఉంటేనే పునాది గట్టిగా ఉంటేనే బిల్డింగ్ ఆగుతుంది. పునాది కాంగ్రెస్ ది మీరే. మీరు మంచిగా ఉన్నప్పుడే, మీరు గట్టిగా ఉన్నప్పుడే పార్టీ इतना 5 కాదు 10-20 సంవత్సరాల వరకు हम लोग इख्तिदार में चला सकते हैं। मैं हमारे बीच में दीपदास मुंशी जी हैं, ఆమె కేంద్ర మంత్రిగా చేసినారు, వెరీ సీనియర్గా ఉన్నారు. మరి మహేష్ గౌడ్ కూడా మన జిల్లా వాడే, ఆయన కూడా దక్కా ముక్క తినుకుంటేనే కింద కార్యకర్తల నుంచి వచ్చినారు. కాబట్టి మన బాధలు అర్థం చేసుకుంటారు. మన బాధల్లో ముఖ్యంగా ఈ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ కావాలి. हमारे महेश जी और सबसे हमारे दीदी जी, आपसे गुजारिश है, हमारी गुजारिश है आपसे दीपदा जी, हमारी एक गुजारिश है कि गवर्नमेंट के प्रोग्राम के अंदर हम कांग्रेस के वर्कर को गवर्नमेंट కార్యక్రమాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు మనం ఇన్వాల్వ్ చేయలేకపోతున్నాము. వాళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో గతంలో మనం ఇంద్రమ్మ కమిటీ వేసినాము. కానీ ఇంద్రమ్మ కమిటీకి రాకముందే మన స్టేట్మెంట్ వస్తున్నాయి, 75% ఇల్లు అలాట్ చేసేసినాము. हम इंदिरम्मा कमेटी अभी जमीन पे आई नहीं, वो मैदान में अभी उतरी नहीं हमारी कमेटी, हमारे फौजी हैं। उससे पहले हो रहा है 75% हाउसेस हो गए, एक साहब बोल रहे राशन कार्ड हो गया। फिर ये लोग क्या करेंगे जाके? इनके हाथ में पावर दो। ये लोकल में ये लोग हैं, हमारे फौजी हैं, ये हमारे सिपाही हैं, ये ताकत हमें देंगे, हम उनको ताकत देना है। उनको अगर इख्तिदार में बिठाएंगे तो ऑफिसर उनके पास भी आएंगे, వాళ్ళ దగ్గర కూడా అధికారులు వస్తారు. మీరు రేషన్ కార్డులకు రికమెండ్ చేస్తారు, మీరు బీద వాళ్ళకు ఐడెంటిఫై చేసి బీద వాళ్ళకి ఇస్తారు. అప్పుడు నిజమైన కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇల్లు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నన్ను ఒక ఇల్లు ఇప్పించినాడని రేపు ఇతడు పోయి ఎలక్షన్లో అమ్మని మీకు కాలనీ కట్టించడం కదా మా కాంగ్రెస్ పార్టీ, మరి ఈసారి మీ ఆశీర్వాదం మాకు కావాలని పోయి అడిగే హక్కు ఉంటుంది. అధికారులు ఇచ్చినాక మాకు హక్కు ఎక్కడ? अगर सब काम सरकारी करेंगे तो फिर हमारे वर्कर क्या करेंगे? ये वर्कर का काम है। अब वर्कर को हम आगे बढ़ाना है। तो महेश जी, आप वर्कर से आए हैं, इनके भावना को समझते इंदिरम्मा कमेटी को आप जल्दी दंगल में उतारो, मैदान में उतारो, और मैदान से लड़ाई में हम ये जितने नए स्कीम्स आ रहे हैं उसमें इनको इन्वॉल्व करो, तभी आपकी पार्टी जमीन से मजबूत होगी। नीचे ग्राउंड से आप मजबूत होकर आप आएंगे, और वर्कर भी अस्तीन चढ़ा के बोलेगा मैं 10 घरान दे के आपको मैं 10 राशन कार्ड दिला दूंगा, मैं गरीबों के लिए कुछ करूंगा। तो जब वो लोग मजबूत होंगे तो हम मजबूत। इक రెండోది, మనము ఇట్లా సైలెంట్ ఉంటే నష్టపోతాం. ఇలా 6 గ్యారెంటీస్లో పూర్తి చేసిన ఘనత, దాదాపు 90% చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీది ఉంది. కానీ మనం చెప్పలేకపోతున్నాం. ఏదైనా అంటే 2 లక్షల రూపాయలు రుణాము ఇచ్చినోడు గమ్మని ఉన్నాడు, ఖామూషంగా ఉన్నాయి, తీసుకుని ఏమి లావనే లొల్లి చేస్తున్నాడు. ఆ లొల్లి మాటలు వీరిని ఓ అంటున్నాడు. నా దగ్గర కూడా 70-75% వరకు రుణమాఫీ జరిగింది, కొంతమంది జరగలేదు, జరిగింది. కొంచెం కమ్యూనికేషన్ ఉంది, దాన్ని సెటరేట్ చేద్దాం.
ఇవాళ మొన్నటి వరకు ఏమన్నారు, 5 ఎకరాల కథ రైతు భరోసా 10 ఎకరాల కదా అన్నారు. నిన్న మన సబ్ కమిటీ రిపోర్ట్లో క్యాబినెట్ కమిటీ ఆల్రెడీ చెప్పేసింది, ఎన్ని ఎకరాలైనా మీకు దమ్మున్న ఎంత ఎకరాల మీద వ్యవసాయం పంట వేసుకోండి, దానికి 12,000 చొప్పున ఇస్తామని చెప్పినాం. 12,000 రూపాయలు. కొంతమంది అంటున్నారు మాకు వాడు అందరికి ఇచ్చిండు కదా. అవునాయా, మన కష్టం చేసిన पैसा हमारे पसीने का अमाउंट है, तेलंगाना की पब्लिक का अमाउंट है, अपने गरीबों का अमाउंट है, वो क्या हम लोगों को बांटे? मैं दीपक जी के नॉलेज में लाना चाह रहा हूँ. मेरा एक दोस्त है, मैं नाम नहीं कहना चाह रहा हूँ, उसको 200 एकड़ है. वो है गोदावरी के पास मामला विलेज में 200 एकड़ है. मुझे रास्ते में मना कल से मिला तो मैं बोला यार क्या कर रहा हूँ. अरे शबीर भाई मावड़े हमारा आदमी केसीआर सीएम है ना, वो 20 लाख रुपए का मेरे को सालाना फायदा हो रहा. बोला वो कैसा? अरे भाई 200 एकड़ जमीन है, मेरी जमीन में 8 मेरे जमीन का है, मेरे को नहीं मालूम क्योंकि वो गोदावरी में है. గోదావరిలో నా భూమి ఉన్నది, నాకే తెలియదు. గోదావరి నిండిపోతా ఉంటుంది. 8 నెలల తర్వాత ఎండినాక గోదావరి స్టిక్ అయినాక నా భూమి బయటికి వస్తుంది, मेरी जमीन बाहर आती. मैं जब जमीन में हाथ रखा तो कृष्ण कुमुर आड़का मुक्का కూడా లేదు, गड्डी मोकला, एक घास भी नहीं उगता. लेकिन वो 200 एकड़ के पैसे चैलेंज करके 20 लाख रुपए ले रहा. तो हम चाहते हैं कि बगैर कास्ट करें, पहाड़ों पे, पत्थरों पे, जंगलों पे नाला कन्वर्शन కానీ అందరికీ మన డబ్బులు పంచేద్దామా? ఈ దొరలకు పెద్ద పెద్ద వ్యవసాయదారులకు పంచేద్దామా? गरीब का हिस्सा मार के इन लोगों के लिए है नहीं. जो कास्ट करेगा उसको 12,000 रुपए से हम लोग उसको पैसा देंगे. ये कांग्रेस पार्टी के लिए है. आप इसको मदद कर रहे हैं या नहीं? तो इसी तरह गोदावरी में ऐसे वाले को, जंगल में पहाड़ वाले को देंगे. రాళ్ళ రప్పలు ఉన్న వాళ్ళకి ఇద్దామా? వ్యవసాయం చేసిన వాళ్ళకు ఎన్ని ఎకరాలైనా వాళ్ళకి ఇద్దామా? చెప్పండి మీరు. ఇలా ఇది తీర్మానం రేవంత్ రెడ్డి కూడా తెలవాలా. శభాష్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకున్నారు. నిజమైన వ్యవసాయదారికి, నిజమైన పంట పెట్టేటోళ్ళకి మనం ఇవాళ వ్యవసాయం ఇస్తున్నాం. మరి అందరు చేయలేకపోతే ఎంతమంది నాకు సపోర్ట్ ఉన్నారు? दीदी जी, ये सारे लोग हमारे बाबू, हमारे लोग ये कह रहे हैं कि कांग्रेस पार्टी का फैसला जितनी भी ज़रात जो जमीन पे कास्ट करेगा उसको 12,000 देंगे. हम केसीआर के जैसा जमीन तालाब में है, गोदावरी में है, जंगल में है, पहाड़ में है, जागीर है. ये गरीबों का पैसा है, ये बांटने के लिए नहीं है. ये ओरिजिनल हमारे किसान भाई को पैसा पहुंचना है, हमारे गरीब को पहुंचना है. ये इंदिरा गांधी की पार्टी है, ये कांग्रेस पार्टी है, ये गरीबों की पार्टी है, किसानों की पार्टी है, मजदूरों की पार्टी है, अखिलियतों की पार्टी है. ये हमारी दलित भाइयों की और आदिवासियों की पार्टी का नाम कांग्रेस पार्टी इंदिरा गांधी के सिद्धांत की पार्टी है. ये पैसे वालों की, ये बड़े बड़े जमींदारों की पार्टी नहीं होती. इसके साथ साथ केसीआर और मुनगाड़ तागोतोड़ आए इंतमैना मन तेलंगाना में एक संस्कृति है, कोई हमारे लिए पसीना आए तो हम वहाँ पे खून बहाते. ये तेलंगाना. अरे वो बेचारे हमारे मनमोहन सिंह साहब है, सोनिया गांधी तो कांग्रेस पार्टी तो सह मनमोहन सिंह गारी तुदी संतకంతోనే తెలంగాణ వచ్చింది. ఆ వ్యక్తి చనిపోతే దేశమంతా మూలములలో उनका गम मनाए, लेकिन केसीआर को बुलाए असेंबली में వచ్చి సంతాప సభ పెట్టిన మాయా నా కేసీఆర్ అంటే ఈ మూర్ఖుడు ఆయనకు వచ్చి సంతాప సభ కూడా చెప్పలేడు. తెలంగాణ నేను ఆడకి తెచ్చినా నువ్వు తెలంగాణ సెక్రిఫై చేయకుండా నువ్వు తెచ్చినావా? తెలంగాణ ఇచ్చిన ఆయన ఈయన చనిపోతే कनीज़म ने 2 निमिषाल टाइम नहीं है तुम्हारे पास असेंबली में आके तुम उनको खराज अकीदत पेश करें. 5 मिनट टाइम नहीं है तुम्हारे को आके स्पीच देकर मनमोहन सिंह गारू మీ వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీతో సహా మీ సహకారంతో తెలంగాణ వచ్చి చెప్పిన 2 నిమిషాలు లేదా వాళ్ళ దగ్గర? సో వెరీ करेक्ट, सही बोले आप. कंग्रेचुलेशन, रनिंग कमेंट्री अच्छी है तुम्हारी. आप पनी जैसे अच्छी मरी राడు. तो इस तरीके से వాళ్ళ కుటుంబం ముందుకు పోయింది. నిన్నటి వరకు ముఖ్యమంత్రితో ఏం మాట్లాడుతున్నాడు?
జానడంత లేడు కేటీఆర్ ఆడికెళ్ళొచ్చిన వాళ్ళు. మీ తండ్రి ఏముండిరా బాబు? మా కామారెడ్డిలో వాడంతా పాస్పోర్ట్ల దందా విదేశాల్లో పంపించిన దందా చేసిండు. ఇవాళ ఎగిరి ఎగిరి మాట్లాడుతున్నాం. ఏమైంది ఇవాళ కోర్టులో? ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్డర్ క్యాన్సల్. ఇక బిడ్డ పో జైలు పోసా అంత ఎగిరితే ఎట్లా? మన గవర్నమెంట్ మీద ఎట్లా మాట్లాడుతున్నారు? 10 సంవత్సరాలు చేసి నీ తాత జాగిరి తిరిగా 55 కోట్ల రూపాయలు పనిచేస్తాను. నిన్నటి వరకు सुनने वाली लॉजिक है. कल तक केटीआर ने कहा जो भी इंतजाम ये प्रदेश का है वो पूरा मैं जिम्मेदार हूं. कोर्ट में अफिडेविट देखे तो నాకేం తెలుసు, నేను మంత్రి ఆఫీసర్ చూసుకోవాలా, అది నాకు సంబంధం లేదు అంటాడు దొంగ. कैसा बदल गया? जो हुसैन अली रंग बदल गया, सब बदल गया. हुसैन अली गिरगुट रंग बदलता है ना, ये भी गिरगुट है केटीआर. तो ऐसी चीजें बहुत है. మనం అటాక్ చేయాలి. బాబు గ్రామాల్లో కార్యకర్తలు ఇవ్వాలా. ఇప్పుడు వచ్చేది మీ పరీక్ష. మీరు आज हम नहीं उठेंगे, आप खामोश रहेंगे तो कांग्रेस को नुकसान होगा. उठो. अब जो कांग्रेस पार्टी किसानों के लिए, गरीबों के लिए 55,000 नौजवानों को नौकरी दिए, कोई नौजवान नहीं आ रहा. 55,000. कल ही हम 315 इंजीनियरों को हमारे डिप्टी सीएम के साथ हमने देखे आए. ఇవి అన్ని కార్యక్రమాలు దయచేసి కార్యకర్తలు, मैं नौजवानों మీ అందరితో అంటున్నాం, లేవండి. కాంగ్రెస్ జెండా మీరు ఎట్లా 10 సంవత్సరాలు కాపాడినారో ఇవాళ కూడా ఈ పరీక్షలో ముందుకు రండి. రాబోయే ఎలక్షన్లో లోకల్ బాడీ, మున్సిపాలిటీ, మేయర్ అన్నింటిలో కాంగ్రెస్ జెండా ఎగిరివేయాలా. మన కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్కీమ్స్ కు మీరు మౌత్ టు మౌత్ ఆ మూసేమో పోతే జావు. గ్రామాల్లో మీరు వెళ్ళినప్పుడల్లా ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలకు మీరు చేయండి. మేము ఇంట్లో వేయాలా. ఇంత పెద్ద వచ్చారు. ఎక్కడన్నా మేము పొరపాటు చేస్తే ఎస్ ఇలా తీయండి. కాంగ్రెస్ పార్టీని అందరికి అధికారం ఉంది. నేను తప్పనిసరిగా మీ ఆలోచనలు आपकी बात को कांग्रेस पार्टी सुनने के लिए दिल्ली से हमारे दीपादास मुंशी जी आए हैं, हमारे विश्वनाथ जी आए हैं, हमारे सदर कांग्रेस आए हैं. आप लोग खुल के अपनी बात रखिए इन अल्फाज के साथ जो मौका दिए. धन्यवाद. जय हिंद, जय कांग्रेस, जय तेलंगाना.